మళ్ళా సాయుధ పోరాటానికి సమయం వచ్చిందా? వెనకటి రోజులల్లా నిజాం దొరల అడుగులకు మడుగులొత్తి తెలంగాణ బీదల భూముల పట్టాలను ఉల్టా పల్టా చేసి భూస్వాములకు గట్టబెట్టిన పోలీస్ పటేళ్ల వ్యవహారాలే మళ్ళిప్పుడు పురుడు పోసుకుంటున్నాయా? మా తాత పోలీస్ పటేల్ అని నిత్యం వాళ్ళిచ్చే పోలీస్ పటేల్ మనవడు ముఖ్యమంత్రి రేవంత్ సారు తాతల తోవ్వల్నే నడిచి బీదల భూములు గుంజుకొని పెద్దోళ్ళకు కట్టబెడదామని చూస్తుండా అనే అనుమానాలు లేవనెత్తుతుండ్రు సోషల్ మీడియాల నెటిజన్లు. ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చేతందుకు పచ్చటి పంట భూములను గుంజుకో చూస్తుండని మండిపడుతుండ్రు. రైతులను ఊర్ల లీడర్లను అధికార బలంతో అణిచేసి పోలీస్ పటేల్ మనవడినని అనిపించుకుంటుండు మన ముఖ్యమంత్రి గారు. కానీ ఇది అణిచేస్తే ఆగిపోయే పోరాటం కాదు, బతుకు నాగం చేస్తే ఊకునే గడ్డ కాదని ఈ ముఖ్యమంత్రి యాద్ చేసుకోవాలి అని అంటుర్రు. ఆయాల భూస్వాముల ఆగడాలకు సాయుధ పోరాటంతో శరమగీతం పాడిన చరిత్ర తెలంగాణది. అసోంటి తెలంగాణ తెగువను సాయుధ పోరాట చరిత్రను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యాది మర్చిందా లేదా ఆదమర్చిందా? మళ్ళా వెనకటి దుర్మార్గాల దుస్సాహానికి పాల్పడుతున్నదా? ఫార్మా కంపెనీల ఏజెంట్ లెక్క మారి పేద రైతుల భూములు చెరబడుతుందా? పచ్చని పల్లెల్లా పోలీస్ దళాలు ఎందుకు కవాతు చేస్తున్నాయి? అద్దుమ రాత్రి అన్నదాతలను అక్రమంగా ఎందుకు నిర్బంధిస్తున్నాయి? రక్షించవలసిన రాజే భక్షకుడై బంధుగణాన్ని దోచిపెడుతుంటే రాజ్యం దిక్కుతోచక తల్లడిల్లుతుంది. కానీ తెలంగాణ దిక్కులేనిది కాదు. పోరాట వారసత్వాలను పునికి పుచ్చుకున్న గడ్డ, ఉగ్గుపాలతోనే ఉద్యమాలను ఇమిడించుకున్న వీరులగన్న నేల. ఈ గడ్డ మీద ప్రతి పౌరుడు ఒక దొడ్డి కొమురయ్యే, ఒక్కో వనిత చాకలి ఐలమ్మ ప్రతిరూపమే. సాయుధ పోరాట స్ఫూర్తి రగిలింది. ఈ కాంగ్రెస్ ను కాలగర్భంలో కలపడమే ఖాయం అనుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సర్కార్ మీద అగ్గి మీద గుగ్గిలం అవుతుండ్రు సబ్బండ వర్గాలోళ్ళు. మరి ఇంత జరుగుతున్నా సర్కార్ డ్యామేజ్ కంట్రోల్ చేయకుండా ఎవ్వరు విమర్శించినా ఎవరు సలహా ఇచ్చినా ఉల్టా ఆళ్ళ మీదనే కేసులు పెట్టి నిర్బంధించి నియంత పాలన చేస్తుంది అని అంటుర్రు.